హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషితా కిచెన్. ఈరోజు ఎంతో హెల్తీ రెసిపీ చేసుకోబోతున్నాం అన్నమాట. జొన్న రొట్టెలు చేసుకుంటున్నాము. ఇది రాయలసీమ స్పెషల్ అండి. రాయలసీమలో కంపల్సరిగా ఈవినింగ్ డిన్నర్లోకి నైట్ టైము జొన్న రొట్టెలు అనేది ఉంటాయి అన్నమాట. ఈ జొన్నలలో క్యాన్సర్ కణాలు నాశనం చేసే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అందులో కాల్షియం, మెగ్నీషియం ఉండటం వల్ల ఎముకలు బలంగా దృఢంగా ఉంటాయి అన్నమాట. వీటిలో విటమిన్ B3 అనేది ఉంటుంది. దానికి తోడు షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుందండి. అదేవిధంగా జొన్న రొట్టెలు తినడం వల్ల శరీరంలో ఉన్న ఫ్యాట్ కరిగి వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీటిలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. అందువల్ల మలబద్ధకం సమస్యలు కూడా దూరం అవుతాయండి. ఆ జొన్న రొట్టెలు అనేది ప్రతిరోజు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. అందువల్ల జొన్న రొట్టెలు పాతకాలంలో తీసుకునే వాళ్ళు ఎక్కువ. సో, అందుకే వాళ్ళు దృఢంగా ఉండేవాళ్ళు. సో, అదే విధంగా ఈ ఈ వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి ఉంటదనమాట. నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకొని నేను ఈ కప్పుతో 2 కప్పులు జొన్న పిండి తీసుకుంటున్నాననమాట. నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. మీరు తక్కువ చేసే పాటైతే ఒక కప్పు సరిపోతుంది. సో, ఇలా 2 కప్పుల జొన్న పిండి తీసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్నర సాల్ట్ ఏసుకుంటున్నాను. సాల్ట్ అనేది పిండికి సరిపోయినంత వేసుకోండి మీ టేస్ట్‌ని తగినట్టు. హాట్ వాటర్ తీసుకుంటున్నానండి. మరీ హాట్ ఉండాల్సిన అవసరం లేదు. గోరువెచ్చగా ఉంటే సరిపోతది. ఈ సాల్ట్ అనేది పిండికి మొత్తం కలిసే విధంగా కలుపుకుందాము. తర్వాత నెక్స్ట్ మనం తీసుకున్న హాట్ వాటరు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. గోరువెచ్చని వాటర్ తీసుకోండి సరిపోతుంది. సో, ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవడం వల్ల పిండి అనేది స్మూత్‌గా వస్తుందన్నమాట. ఒకటేసారి ఎక్కువ వేసేస్తే లూజ్‌గా అవ్వడము అలా అవుతుంది. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోండి. మన గోధుమ పిండిలాగా చూడండి, ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలన్నమాట. ఇలా వచ్చే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ జొన్న రొట్టె చేయడానికి ప్యాన్ పెట్టుకుందాము. గ్యాస్ మీద ప్యాన్ పెట్టి సిమ్లో పెట్టుకుందాము. మనము జొన్న రొట్టె తట్టుకుండేసరికల్లా మనకు ప్యాన్ అనేది వేడవుతుంది. నెక్స్ట్ ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకోండి. నాప్కిన్ నార్మల్గా జెంట్స్ నాప్కిన్స్ వాడతారు కదా అండి. ఇలాంటి నాప్కిన్స్ తీసుకోవడం వల్ల క్లాత్ అనేది కాటన్ అయి ఉండాలి. ఒకవేళ మీకు నాప్కిన్ లేదు అంటే నార్మల్ క్లాత్ తీసుకోండి. కానీ కాటన్‌ది తీసుకుంటే మీకు పిండి అనేది అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఈ క్లాత్ అనేది వాటర్‌లో తడుపుకొని తర్వాత చపాతీ చేసుకునే చెక్క ఉంటుంది కదా అండి. ఆ చెక్కకి మనము ఇట్లా పిండి అనేది క్లాత్ అనేది పరుచుకోవాలి. తర్వాత జొన్న పిండి తీసుకుంటున్నాను. మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా రొట్టెకనేసి. సో, ఈ రొట్టెకనేది కలిపి పెట్టుకున్న పిండి, ఈ పిండి క్వాంటిటీ అనేది మన చపాతీ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే రొట్టె పెద్దగా వస్తుంది. ప్లస్ ఇంకొకటి చపాతీ కన్నా కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి. సో, ఇలా తీసుకొని పిండి అనేది ఈడ క్లాత్ మీద పెట్టుకొని తట్టుకోవడమేనండి. ఇది చాలా సింపుల్ అండి. చూడండి, నేను జస్ట్ ఏం చేస్తున్నాను, స్ప్రెడ్ చేస్తున్నాను అంతే. నేనేమి తట్టట్లేదు, ఏం చేయట్లేదు. ఆ క్లాత్‌కు స్ప్రెడ్ చేస్తున్నా. ఒకవేళ మీకు పిండి అంటుకుంటుంది అనుకున్న పాటైతే వాటర్‌లో చేయి తడుపుకోండి. కానీ వాటర్‌లో ఎక్కువ చేయి తడుపుకోవద్దు. మీరు మళ్ళీ పిండి లూజ్ అయిపోతుందనమాట. లూజ్ అయిపోతే మీకు ఇంకా రాదు. అలా లూజ్ అయ్యింది, మీకు చేసుకోవడానికి వీలవ్వట్లేదు అనే పాటైతే ఇంక కొంచెం పొడి పిండి వేసుకొని కలుపుకోండి అంతే. ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ చాలా ఈజీ అండి. ఇలా క్లాత్ సహాయంతో చేయడం వల్ల మీకు రొట్టె అనేది ఇరగదనమాట, జొన్న రొట్టె అనేది. అదే మీరు నార్మల్‌గా చేశారు అంటే మీరు తట్టేంత వరకు తడతారు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇలా చేతిలో నుంచి తీసి పెనం మీద వేసేటప్పుడు ఇరిగిపోతుందనమాట. మీకు అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా చూడండి, ఇలా మీకు తట్టడానికి కూడా ఈజీగా అయిపోతుందనమాట. జస్ట్ స్ప్రెడ్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. మీ చేతిని ఇట్లా స్ప్రెడ్ చేసాము అంటే పిండితో పాటు వెళ్తుందనమాట. మీకు ఇంకొకటి ఏంటంటే రౌండ్‌గా రావడానికి ఈ చపాతీ చెక్క తీసుకున్నాం కదా, ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట. రొట్టె అనేది రౌండ్‌గా వస్తుంది. ఎందుకంటే మనం ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు ఇలా రౌండ్‌గా స్ప్రెడ్ చేస్తాం కదా. సో, అందువల్ల మీకు ఇది హెల్ప్ అవుతుందనమాట రౌండ్‌గా రొట్టె రావడానికి. ఇలా జస్ట్ నార్మల్‌గా ఇట్లా క్లాత్‌తో సహా తీసుకోవాలండి. ఇట్లా క్లాత్‌తో సహా తీసుకొని పెనం మీద వేసుకోవడం వల్ల మీకు రొట్టె అనేది ఇరగదనమాట. తర్వాత నిదానంగా మెల్లిగా ఇలా
క్లాత్ అనేది రిమూవ్ చేయాలి. పెన్నం మీద వేసిన తర్వాత. పెన్నం అనేది ఎక్కువ కాలదు. ఎక్కువ కాలితే పిండి అనేది అతుక్కుంటుందనమాట క్లాత్‌కు. సో, ఒకవేళ మీకు అతుక్కున్నా గూడా మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది గదా! ఎక్కడైతే మనకు అతుక్కొని పక్కకొచ్చిందో ఆ పిండిననేది అట్లా రాస్తే మనకు స్ప్రెడ్ అయిపోతుందనమాట. సో, నెక్స్ట్ ఇలా రొట్టె అనేది 2 పక్కల కాల్చుకోవాలండి. చూడండి 2 పక్కల ఎంత బాగా పొంగుతుందో రొట్టె అనేది. ఎక్కడైతే కాలట్లేదో అక్కడ తిప్పుకుంటూ, కాల్చుకుంటూ రావాలి. ఇంకొకటేంటంటే మనకు మిడిల్‌లో అనేది తొందరగా రొట్టె కాలుతుంది. కానీ సైడ్‌కు చుట్టుపక్కల కార్నర్స్‌కి ఉంటుంది గదా! అక్కడ అనేది తొందరగా కాలదనమాట. అలా తిప్పుకుంటూ ఎక్కడైతే కాలలేదో అక్కడ కాల్చుకోవాలనమాట. ఎందుకంటే మీరు ఇలా కాల్చుకోవడం వల్ల పిండి జొన్న రొట్టె అనేది పిండి పిండి లేకుండా మీకు మొత్తం కాలుతుంది. మన చపాతీలాగా కాదండి. ఇది కొంచెం టైం పడుతుంది. కొంచెం నిదానంగా టైం తీసుకుంటుందనమాట కాలడానికి. సో, ఇలా తీసుకొని ప్లేట్‌లో పెట్టుకొని ఇంకొక మూత మూసుకుంటే మీకు రొట్టె అనేది ఇంకొక ప్లేట్ అనేది మూయడం వల్ల రొట్టె అనేది మీకు మెత్తగా ఉంటుందనమాట. లేదు మేము గట్టిగున్నా తింటాము అంటే నార్మల్‌గా పెట్టేసుకోండి ప్రాబ్లమ్ లేదు. ఇలా మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ క్లాత్‌ననేది వాటర్‌లో డిప్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండుకోవాలండి. తర్వాత చెక్క మీద ఇట్లా పడిచేసుకొని నెక్స్ట్ మళ్ళీ పిండి తీసుకోవాలి. మళ్ళీ రొట్టె ఎంత రొట్టె అయితే హ్మ్. చేసుకుంటున్నామో అంత వేని రొట్టె మళ్ళీ పిండి తీసుకోవాలి. ఇలా పిండి తీసుకొని యాజ్ ఇట్ ఈజ్‌గా మనం ఫస్ట్ ఏదైతే చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా స్ప్రెడ్ చేసుకోవడమేనండి. ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు గూడా మీకు చెయ్యి నొప్పి గూడా అవ్వదండి. ఎందుకంటే చాలామందికి చెయ్యి నొప్పి వస్తది. ఇలా జొన్న రొట్టెలు చేయడం వల్ల అది ఇది అంటారు. కానీ అలా గూడా ప్రాబ్లమ్ ఉండదు. జొన్న రొట్టె అనేది మనము వేడి వాటర్‌తో కలిపాం కదండీ! స్మూత్‌గా వచ్చేస్తుందనమాట. నెక్స్ట్ తర్వాత మళ్ళీ రొట్టె ఈ క్లాత్ వేసేసుకోవడమేనండి పెన్నం మీద. చూడండి చాలా ఈజీగా ఎక్కడే గాని ఇరగకుండా వస్తుంది కదా! ఇలా మనకు అతుక్కుంటుంది క్లాత్‌కు పిండి అన్నప్పుడు మళ్ళీ జస్ట్ క్లాత్ అట్లా అనేస్తే అతుక్కుంటుందనమాట. మనకు ఒకవేళ ఇంకా చూడండి అక్కడ గ్యాప్ వచ్చింది కదా! అక్కడ మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని అక్కడ పెట్టేసుకోవచ్చు. మనకు గ్యాప్ అనేది లేకుండా. సో, అలా పెట్టేసుకొని కాల్చేసుకోవడమండి. ఇలా కొంచెం పచ్చిపిండి పోయింది, కొంచెం కాలింది, వైటిష్‌గా వచ్చింది అన్నప్పుడు నెక్స్ట్ తిప్పేసుకోవడం. ఇలా చెయ్యి హెల్ప్ తీసుకొని తిప్పాలండి. డైరెక్టు స్పూన్‌తో తీయొద్దు. ఇలా సలాగుతో డైరెక్ట్ తీస్తే ఏమైతదంటే ఇరిగిపోతుంది. ఇలా చుట్టూరు సలాగుతో అన్నుకున్న తర్వాత చెయ్యి సపోర్ట్‌తో ఇంకొక లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్‌తో తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఫస్ట్ ఎట్లయితే కాల్చుకున్నామో అన్ని రొట్టెలు అలానే కాల్చుకోవాలండి. ఎందుకంటే మీరు అలా కాల్చుకోవడం వల్లనే మీకు పచ్చి పచ్చిగా లేకుండా పిండి అనేది నీట్‌గా వస్తుందనమాట. మీకు రొట్టె అనేది పచ్చి పచ్చిగా ఉంటే గిన మళ్ళీ బావుండదు. మీకు కార్నర్స్‌కి అంతటికి కాలాలి. కాలితేనే మీకు టేస్ట్ వస్తదనమాట. చూడండి సేమ్ ఇంతకుముందు తీసుకున్నాను గదా రొట్టె, అదే ప్లేట్‌లో తీసుకొని రొట్టెను మళ్ళా మూత మూసి పక్కన పెట్టుకోవడమే. మీరు హాట్ బాక్స్‌లో ఏసుకుంటాము అంటే హాట్ బాక్స్‌లోనే ఏసుకోండి ప్రాబ్లమ్ లేదు. కానీ మెత్తగా కావాలనుకున్న వాళ్ళు అలా చేసుకోండి. లేదు మేము గట్టిగున్న తినేస్తాము ప్రాబ్లమ్ లేదు అనుకున్న వాళ్ళు నార్మల్‌గా బయటనే పెట్టేసుకోండి. కానీ మెత్తగున్న దానికన్నా గట్టిగుంటేనే జొన్న రొట్టెలనేది టేస్ట్ చాలా బావుంటాయండి. అది గుర్తుపెట్టుకోండి. అంటే టేస్ట్ వైస్‌గా అయితే గిన గట్టిగున్న జొన్న రొట్టెలే టేస్ట్ ఉంటాయి. మెత్తగున్న జొన్న రొట్టెల కన్నా. కానీ స్టార్టింగ్ చాలా మందికి అలవాటు ఉండదు కదండీ! సో, అలవాటు లేని వాళ్ళు ఇలా చేసుకొని తినండి. తిన్న తర్వాత మీకు టేస్ట్‌ని బట్టి మీరు హాట్ బాక్స్‌లో పెట్టుకుంటారా? నార్మల్‌గా పెట్టుకుంటారా? అనేది మీ ఇష్టం అనమాట. ఇలా అన్ని రొట్టెలు కాల్చుకొని సర్వ్ చేసుకొని తినడమేనండి. ఇవి రాయలసీమలో అయితే చికెను, మటను, ఫిష్ అయితే కంపల్సరీగా జొన్న రొట్టెలు ఉండాలండి. ఎవ్రీడే ఈ నైట్ డిన్నర్‌లోకి జొన్న రొట్టెలు తినేస్తారనమాట. సో, ఇలా చేసుకొని సింపుల్‌గా తినేసేయండి. నేనైతే గిన మష్రూమ్ కర్రీతో సర్వ్ చేసుకుంటున్నారు. మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకొని తినండి. చాలా హెల్తీ రెసిపీ అనమాట. క మీకు ఇంట్లో కూడా సింపుల్‌గా చేసుకోవడానికి వీలవుతుంది. నేను చెప్పిన విధంగా యాజ్ ఇట్ ఈజ్‌గా చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.